హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు వర్ణి టాక్స్. మీరు లాస్ట్ వీడియో కనుక చూస్తుంటే ఈ వీడియో అర్థమవుతుంది. లాస్ట్ వీడియోలో బోర్ వేయడం చూసారు కదా. తర్వాత ఇంకొన్ని పనులుంటే అవి కంప్లీట్ చేసుకుంటున్నాము. ఈ వీడియో మొత్తం ఒకటే రోజు షూట్ చేసింది కాదు, 4 రోజులు తీసిన క్లిప్స్ మొత్తం కలిపి ఒకే వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను. ఈ పనులతో పాటు ఇంటి పనులు, స్టిచ్చింగ్ వల్ల నాకైతే అస్సలు ఖాళీ లేదండి వీడియో అప్లోడ్ చేయడానికి. ఈ మధ్య మా ఊర్లో రాములవారి ఉత్సవాలు జరిగాయి. నేను దానికి సంబంధించి ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా. మా ఊర్లో సంక్రాంతికి కానీ వేరే ఏ పండగకైనా కొత్త బట్టలు కొన్నా కొనకపోయినా ఈ రాములవారి ఉత్సవాలు జరిగేటప్పుడు మాత్రం అందరూ కొత్త బట్టలు తీసుకుంటారు. అలాగా నా దగ్గరకు వచ్చిన బ్లౌజులు స్టిచ్ చేయడం, చేలో ఏదన్నా పని ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళడం, పిల్లల్ని చూసుకోవడం, ఇంటి పనులతోటి అస్సలు ఖాళీ లేదు. అందుకే వీడియో పెట్టడం కుదరలేదు. మాకు సంబంధించినంత వరకు ఏ పనున్నా మేమే చేసుకుంటామండి. ఏదో వీలు కాదు, బయట నుంచి వచ్చి చేయాలన్నప్పుడు మాత్రమే ఇంకొకరి మీద డిపెండ్ అవుతాము. 4 రోజులు తీసిన ఈ వీడియోలో 3 రోజులు ప్రతి పనిలో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యే ఉంటాను. ఈ వీడియో కూడా నేను తీసింది కాదండి, మా చిన్న పాప కొన్ని క్లిప్స్ తీస్తే అవన్నీ కలిపి వీడియో చేశాను. అయితే ఈ చేనుకి చుట్టుపక్కల ఫెన్సింగ్ లాంటిది ఏం లేదు. మేము కూడా చుట్టూ వేయాలంటే బడ్జెట్ చాలా అవుతుంది కాబట్టి ఒకవైపు మాత్రము ఫెన్సింగ్ వేసాము. మిగతా 3 వైపులా చెట్లు అవి కంచెలాగా ఉన్నాయి. దాంతో ఆ 3 వైపులో కూడా ఏం చేయలేదు. ఇలాగా వర్షాకాలం వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత నిమ్మ చెట్లు వేసుకోవచ్చు. అయితే నాకు నిమ్మ చెట్లతో పాటు ఇంకొన్ని రకాల ప్లాన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఏమి వేయాలి అని. అవన్నీ నేను ఇంకో వీడియోలో చెప్తాను. మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, ఫెన్సింగ్ వేస్తున్నారు. ఒకరోజు మొత్తం ఫెన్సింగ్ వేయడానికి సరిపోయింది. రెండో రోజు మేము ఇంట్లో వాళ్ళం మాత్రం వెళ్ళి కొన్ని పిచ్చి మొక్కలు లాంటివి అన్నీ ఉంటే అవన్నీ తీసేసి అంతా క్లియర్ చేసాము. తర్వాత పొలం మొత్తం మీద ఎన్ని మొక్కలు పడతాయి, అది ఒక్కొక్క మొక్కకి ఎంత గ్యాప్ ఉండాలి అనే దానికి గుర్తుపెట్టారు. ఆ తర్వాత 4వ రోజు వచ్చేసి జేసీబీ వచ్చి ఆ గుర్తులు పెట్టిన దగ్గర గుంతలు తీస్తుంది. నేను టిఫిన్ తీసుకెళ్తున్నాను చేలోకి. పిల్లలిద్దరూ కూడా స్కూల్ లేకపోతే మాతో పాటు వస్తారు. ఏదైనా వాళ్ళు చేయగలిగిన పని ఉంటే చేసి హెల్ప్ చేస్తారనమాట. అదేంటి పిల్లలతో పని చేయిస్తారా అని అనుకోవచ్చు. చిన్న వయసు నుంచే మంచి చెడు కష్టపడే తత్వం ఇలాంటివన్నీ పిల్లలకి అలవాటు చేయాలి. ఎంత చదువుకున్నా కష్టపడి పని చేయడం కూడా అలవాటు అయి ఉండాలి. రేపు అనే రోజు నా పిల్లలిద్దరూ చదువుకొని మంచిగా సెటిల్ అయినా కూడా వాళ్ళు ఏ స్టేజ్ నుంచి అక్కడి వరకు వెళ్ళారు అనేది మాత్రం వాళ్ళు మర్చిపోకూడదు. అలా వాళ్ళకి గుర్తుండాలి అని అంటే తల్లిదండ్రుల కష్టం ఏంటి అనేది కూడా తెలియాలి కదా. అలాగే ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మన కడుపు నింపుకోవడానికి కష్టపడి చేసే ఏ పనైనా సరే అది తక్కువ కాదు అనేది నా పిల్లలు అర్థం చేసుకోవాలి. నాలుగు రోజుల వ్లాగ్ ఇంత చిన్నగా ఉంది ఏంటి అని అనుకోవచ్చు. చెప్పాను కదా పాప తీసిన క్లిప్స్ అని. తను అప్పుడప్పుడు మాత్రమే చిన్న క్లిప్స్ వరకే షూట్ చేసింది. అందుకే వీడియో లెంత్ కూడా చాలా చిన్నదిగా ఉంది. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.